సో గైస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సూపర్ వీపీఎన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సూపర్ వీపీఎన్ యాప్కి సంబంధించిన లింక్ వచ్చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో మరియు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను అండ్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో సూపర్ వీపీఎన్ యాప్ ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో కనెక్ట్ మీద ట్యాప్ చేయగానే మనకు కనెక్టింగ్ అయితే అయిపోతుంది. పైన కీ మార్క్ అయితే గమనించండి. కీ మార్క్ ఉంటేనే మనకైతే క్యాప్కట్ యాప్ ఎఫెక్ట్స్ అనేది వర్కౌట్ చేస్తాయి. సో డైరెక్ట్గా మనం అయితే బ్యాక్ వచ్చేయండి. క్యాప్కట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. క్యాప్కట్ యాప్కి సంబంధించిన లింక్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో మరియు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. మనం ఏ వీడియోస్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో సో ఆ వీడియోస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను 1, 2, 3 సో ఈ 3 వీడియోస్ని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే లాస్ట్కి అయితే వెళ్ళి ఎండింగ్లో వాటర్ మార్క్ని అయితే నేను డిలీట్ చేసేస్తాను క్యాప్కట్ది. సో నేనైతే దాన్ని డిలీట్ చేసేసాను. డిలీట్ చేసేసిన తర్వాత ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ సాంగ్ అనేది ఎక్కువ ఉంచాను, అంటే యాక్టింగ్ అనేది ఎక్కువ ఉంచి స్టార్ట్ చేస్తున్నాను, చూసుకోవాలి కాబట్టి ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి యాక్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి లైట్గా దీన్ని అయితే ఇలా మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసి సో ఇక్కడ నేనైతే ఈ వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో కట్ అయిపోయింది కదా. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ వేస్ట్ ఇది కాబట్టి దాన్ని అయితే నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడికి వీడియో అనేది ఎండింగ్ అయిపోయింది కాబట్టి లైట్గా అయితే మూవ్ చేసి సో ఇక్కడ ఈ వీడియో మీద ట్యాప్ చేసి స్ప్లిట్ మీద ట్యాప్ చేసి సో రైట్ సైడ్ వేస్ట్ పార్ట్ వీడియో కాబట్టి సో దీన్ని కూడా నేను డిలీట్ చేస్తున్నాను. సో కొంచెం నేను యాక్టింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి లైట్గా మూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి సో ఈ వీడియో మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి ఇక్కడ స్ప్లిట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వీడియోని డిలీట్ చేస్తున్నాను మళ్ళీ. ఇక్కడికి ఎండింగ్ అయింది కాబట్టి నా యాక్టింగ్ వచ్చేసి ఈ వీడియో మీద కూడా ట్యాప్ చేసి స్ప్లిట్ చేసి అండ్ ఇక్కడ లాస్ట్ రైట్ సైడ్ పార్ట్ని ఇక్కడ నేను డిలీట్ చేస్తున్నాను, వేస్ట్ పార్ట్ కాబట్టి. సో రైట్ సైడ్ అయితే మూవ్ చేశాను. సో ఇక్కడ కొంచెం యాక్టింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ వీడియో మీద ట్యాప్ చేసి సో లెఫ్ట్ సైడ్ పార్ట్ని ఇక్కడ నేను డిలీట్ చేస్తున్నాను. సో వీడియో మీద ట్యాప్ చేశాను, డిలీట్ చేశాను, మళ్ళీ చేస్తున్నాను. సో ఇక్కడికి ఎండింగ్ కాబట్టి నేను లైట్గా అయితే సైడ్ మూవ్ చేసి సో ఈ వీడియో మీద ట్యాప్ చేసి స్ప్లిట్ చేసి సో రైట్ సైడ్ వీడియోని కూడా నేను డిలీట్ చేస్తున్నాను చూడండి. సో డిలీట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మ్యూజిక్ని అయితే విందాం మనం. సో మనకు వీటి మ్యూజిక్ అనేది సింక్ కాలేదు కాబట్టి వీటి అన్నిటిని ఆడియోస్ని ఆఫ్ చేసేద్దాం. సో ఈ వీడియో మీద ట్యాప్ చేయండి. సో రైట్ సైడ్కి అయితే మూవ్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అయితే 100 ఉంటుంది, అక్కడ మీరైతే 0 పెట్టేయండి. అండ్ నెక్స్ట్ వీడియోని కూడా తీసుకొని 100 నుండి 0కి పెట్టేయండి. అండ్ థర్డ్ వీడియోని కూడా సో వాల్యూమ్లోకి వచ్చి 0 to 100 చేసేయండి. సో కింద టిక్ మార్క్ని అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ బ్యాక్ వచ్చేసి యాడ్ ఆడియో ఫైల్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా కూడా ఒక ఆప్షన్గా సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఫైల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, వీడియో ఫైల్ అనేది, అంటే వీడియో అండ్ ఆడియో ఫైల్. సో సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ సౌండ్ ఓన్లీ మీద ట్యాప్ చేస్తే దానికి సంబంధించిన ఆడియో ఫైల్ ఇంపోర్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఒరిజినల్ పార్ట్ అన్నమాట. సో ఇప్పుడు నేను రైట్ సైడ్కు లైట్గా మూవ్ చేశాను. సో ఇక్కడైతే నేను స్టాప్ చేశాను, ఎందుకంటే ఇక్కడ నాకు స్లోమో రావాలి కాబట్టి 2 handsతో ఇట్లా అయితే నేను డ్రాగ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను స్ప్లిట్ కూడా చేశాను. స్ప్లిట్ చేసి ఇక్కడ స్పీడ్లోకి వచ్చి సో నార్మల్లోకి వచ్చి ఇక్కడ 0.5x అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే నాకు స్లో మోషన్ కావాలి కాబట్టి ఇక్కడ నేను కింద టిక్ మార్క్ అయితే ఇస్తున్నాను చూడండి. మళ్ళీ ప్లే చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నాకు కరెక్ట్గా రావట్లేదు కాబట్టి ఫస్ట్ మీకు ట్రిక్ చెప్తాను చూడండి. సో ఇక్కడ ఆడియో ఫైల్ మీద అయితే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత రైట్ సైడ్కి మూవ్ చేస్తే మ్యాచ్ కట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనకు లిరిక్స్ తగ్గట్టు అయితే మనం యాడ్ చేయాలి.
సో మనం ఇలా పాయింట్ని బట్టి అయితే ఇక్కడ మనమైతే బీట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ బీట్ అనే ఆప్షన్ బట్టి మనమైతే వీటి బీట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో మనకైతే ఇందులో 3 పార్ట్స్ ఉన్నాయి కదా, సో వాటికి తగ్గట్టు అయితే మనం ఒక 2 బీట్స్ని అయితే వస్తాయి. సో ఆ 2 బీట్స్ మనమైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ బీట్ మీద ఇక్కడ ట్యాప్ చేసి, సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ బీట్ మీద అయితే యాడ్ బీట్ అని ట్యాప్ చేశాను. సో ఇక్కడ ఏంటో అన్న కాడ ఇంకో బీట్ అంటే ఇంకో వీడియో కాబట్టి సో ఇక్కడ బీట్ చేశాను. సో ఇక్కడికి నా వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది ఆడియోది. సో ఇక్కడ లాస్ట్లోకి వస్తున్నాను అని లాస్ట్లోకి వచ్చి సో ఇప్పుడు నేను ప్లే చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో మీద ట్యాప్ చేసి ఆ వీడియో మీద ట్యాప్ చేసిన తర్వాత స్పీడ్లోకి వచ్చి నార్మల్లోకి వచ్చి ఇక్కడ 0.2x అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ ఫైల్ కంటే కొంచెం అంటే వీడియో పాయింట్ కంటే వీడియో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని అయితే ఇలా నేను అయితే ట్రిమ్ చేస్తాను, చూడండి, స్ప్లిట్ చేస్తాను. సో దాన్ని ఆ వీడియోని డిలీట్ చేసేసాను. సో ఇప్పుడు ఈ వీడియో మీద ట్యాప్ చేసి స్పీడ్లోకి వచ్చి నార్మల్లోకి వచ్చి ఈ వీడియోని మనం ఫస్ట్ అయితే స్మూత్ చేసుకోవాలి కాబట్టి బెటర్ క్వాలిటీ మీద అయితే ట్యాప్ చేశాను. సో స్మూత్ స్లో మోషన్ అయితే ఇది రెడీ అవుతుంది. సో ప్లేయింగ్ అయితే అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ స్లో మోషన్ అయితే అప్లై అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్దాము. సో నార్మల్గా నెక్స్ట్ వీడియో కంటే ముందు ఇందులో ఒక ఎఫెక్ట్ని అయితే యాడ్ చేద్దాం కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చి సో ఇక్కడ ఓవర్లే మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత యాడ్ ఓవర్లే మీద ట్యాప్ చేయండి. సో ఇందులో అయితే ఒక ఎఫెక్ట్స్ని అయితే మనం తీసుకోవాలి, నియాన్ ఎఫెక్ట్ని. సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. దాని ఎఫెక్ట్ని కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరైతే వీపీఐ కనెక్ట్ అయ్యి ఉంటేనే మీకు అయితే ఎఫెక్ట్స్ అనేది పనిచేస్తాయి ఇవి. సో మనం లైట్గా అయితే మూవ్ చేసుకొని ఇక్కడ స్లైస్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్, డార్కెన్, ఓవర్లే, స్లైడ్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే లైట్ వెనుక రావాలి. సో ఇక్కడ నేనైతే లైట్ వెనుక మీద ట్యాప్ చేసుకున్నాను. దీన్ని అయితే ఇలా మూవ్ చేస్తాను చూడండి, టిక్ మార్క్ ఇచ్చి. సో మనకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అనేది రిమూవ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని అయితే ఇలా డ్రాగ్ చేస్తాను చూడండి. ఇక్కడ నా ఫింగర్ అనేది సో ఇక్కడ ఈ ఫింగర్కి మనం ఈ ఎఫెక్ట్ని అయితే ఇలా స్పార్క్ వచ్చేటట్టు అయితే మనం చేయాలి కాబట్టి దానికి ఒక అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో ఆ ఎఫెక్ట్ని అయితే మనం తీసుకొని ఇలా స్లైడ్ చేసుకోవాలి. సో ఫింగర్ ఉన్న కాడికి తీసుకున్న తర్వాత ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కీ మార్క్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ది. సో దాన్ని అయితే అంటే చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత దాన్ని అలా మూవ్ చేయండి హ్యాండ్ కాడికి మూవ్ చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి కీ మార్క్ మీద అయితే ట్యాప్ చేయండి, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే సో అది అక్కడ సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇలా 2 ఫింగర్స్తో మీరైతే ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మీకు ఇంకో పాయింట్ అనేది వస్తుంది. సో ఆ వీడియో మీద ట్యాప్ చేస్తే సో లైట్గా మూవ్ చేయండి. సో దీన్ని కొంచెం ఇంక్రీజ్ అయితే చేద్దాము. సో ఇలా కొంచెం అయితే ఇంకా పెద్దగా అయితే చేద్దాం చూడండి. సో ఇలా నార్మల్గా ఫింగర్కి తగ్గట్టు అయితే మనం సెలెక్ట్ అంటే సైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే సో మళ్ళీ మీకోసం ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ వీడియోని అయితే స్టాప్ చేస్తున్నాను. సో ఇక్కడ నువ్వే నా లైఫ్ నైన్ అన్న కాడ ఇక్కడ నేను ఒక లైట్ అన్నాను కదా ఫింగర్తోని. సో అక్కడైతే ఇంకో ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను ఇలా ఫింగర్ అన్న కాడ నాకైతే బ్లర్నెస్ అయితే కావాలి. సో బ్లర్నెస్ కావాలి కాబట్టి రైట్ సైడ్ అంటే బ్యాక్ వచ్చేసి సో ఇలా అయితే సో ఇక్కడ నుంచి నాకైతే బ్లర్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ ఈ వీడియో మీద అయితే ట్యాప్ చేస్తాను చూడండి. సో ఈ వీడియో మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి ఇక్కడ ఈ వీడియోని స్ప్లిట్ అయితే చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చాను, ఎఫెక్ట్స్లోకి అయితే వస్తున్నాను. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బేసిక్స్లోకి రండి. మీరు బేసిక్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్లర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత దీన్ని మనం రైట్ సైడ్కి అయితే మూవ్ చేద్దాము. సో ఈ వీడియో అనేది ఎక్కడి వరకు ఉందో సో అక్కడ వరకు అంటే మన పాయింట్ వరకు అయితే ఈ ఎఫెక్ట్స్ని అయితే తీసుకోవాలి. సో పాయింట్ వరకు అయితే ఈ ఎఫెక్ట్స్ని తీసుకున్నాను కాబట్టి సో దీన్ని అయితే ఇలా డ్రాగ్ చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇంకో ఎఫెక్ట్స్ని అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ని బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఓవర్లే అంటే ఓవర్లే మీద ట్యాప్ చేయండి. యాడ్ ఓవర్లే మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక నియాన్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలి. ఇక్కడ స్లైడ్స్లోకి వచ్చి మళ్ళీ లైట్ 10 అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీన్ని అయితే మనం అయితే ఫస్ట్ ఇది ఇటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి మనమైతే దీన్ని అంటే మిర్రరింగ్ అయితే చేయాలి. ఈ వీడియో మీద ట్యాప్ చేయండి, రైట్ సైడ్కి స్క్రోల్ చేయండి, ఎడిట్ అనే ఆప్షన్ అయితే మీకు వస్తుంది. సో దాని మీద ట్యాప్ చేయండి, ట్యాప్ చేసి మిర్రరింగ్ అయితే చేసుకోండి, మిర్రర్ అని. సో బ్యాక్ రండి. ఇప్పుడు ఇదైతే మనకు రైట్ సైడ్కి అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనము దీన్ని అయితే నా ఫింగర్ నుంచి అయితే రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకొని సో ఈ నియాన్ ఎఫెక్ట్స్ అయితే మనం ఇలా లైట్గా మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సో లైట్గా మళ్ళీ మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు అయితే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మనం ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. సో దీన్ని అయితే ఇలా మూవ్ చేసుకొని సో నా ఫింగర్ అయితే కొంచెం స్టార్ట్ అవుతుందో సో కొంచెం అయితే మనం స్టార్ట్ చేయాలి. సో ఇది మరీ స్లో ఉంది కాబట్టి మనం దీని స్పీడ్ అయితే పెంచాలి. అండ్ దీని వాల్యూమ్ని అయితే ఫస్ట్ నేను ఆఫ్ చేస్తున్నాను, ఈ వీడియో వాల్యూమ్ని. అండ్ దీన్ని అయితే మనం స్పీడ్ పెంచుకోవాలి కాబట్టి స్పీడ్ మీద ట్యాప్ చేసి సో ఇక్కడ నేను 2.8x అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నార్మల్గా మీకు అయితే ఒకసారి వీడియోని ప్లే చేస్తాను చూడండి. సో గైస్ మరి ఇందులో ఈ ఒక్క వీడియోకి ఇంత టైం పట్టింది కాబట్టి నేను మీకు ఈ 2 టీక్ల వీడియోస్ని అయితే ఇంకా మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువైంది. సో మీకు ఆల్మోస్ట్ మీకు అయితే అర్థమైంది అనుకుంటాను. సేమ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో సో అలానే ఇంకో 2 పార్ట్స్లో కూడా అలానే స్లో మోషన్ చేసి అలానే నియాన్ ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా వచ్చిందంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. గైస్ దీన్ని స్పీడ్గానే అయితే ఎడిటింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్ వీడియోని మీకు అయితే ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇలా అయితే మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. సో పైన 1080p మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. 1080p మీద ట్యాప్ చేస్తున్నాను చూడండి. 1080p మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 60 FPS అయితే సెలెక్ట్ చేసుకోండి. రెజల్యూషన్ వచ్చేసరికి 1080p ఉండాలి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ 60 ఉంచుకోవాలి. ఇక్కడ పైన పక్కకు 6 ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసేయండి.